బొబ్బట్టు పర్ఫెక్ట్‌గా రావటం లేదా ఇలా ట్రై చేయండి, సూపర్‌గా వస్తుంది. కప్పు శనగపప్పు నానబెట్టుకున్నప్పుడే కప్పున్నర మైదా పిండి చల్లించుకొని, పసుపు, ఉప్పు వేసి, కొద్దిగా నెయ్యి వేసుకొని, కొద్ది కొద్దిగా నీళ్లు చేర్చుకుంటూ సాగుతున్నట్టుగా పిండిని కలుపుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఒక బౌల్‌లో పెట్టేసుకొని మునిగేంత వరకు నెయ్యి కానీ, నూనె కానీ వేసుకొని నానబెట్టుకోవాలి. 2 ఒకేసారి నానబెట్టుకున్నాక శనగపప్పుని కుక్కర్‌లో వేసుకొని 2 కప్పుల నీళ్లు, పసుపు, ఉప్పు వేసి 4, 5 విజిల్స్ మెత్తగా ఉడికించుకొని నీరంతా వడపట్టేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తరుగు, యాలకుల పొడి, నెయ్యి చేర్చుకుంటూ స్టవ్ మీద పాన్ నుంచి వదిలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత చల్లార్చుకొని ఇక్కడ చూపించిన విధంగా పూర్ణం ఉండలు పై లేయర్ కోసం పిండి కూడా సమానంగా తీసుకొని చేతిలో ఇక్కడ చూపించిన విధంగా బొబ్బట్టును ఒత్తుకొని నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకుంటే సూపర్గా ఉంటాయండి. ఈ ఉగాదికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.